చూస్తూ ఉన్నాడు. మరి మన ఆత్మీయ జీవితం ఎంతవరకు మనం నమ్మకంగా కొనసాగుతున్నాం? దేవుని మందిరానికి మనం ఎంతవరకు నమ్మకంగా నడుస్తున్నాం? ఈ లోకం మన శాశ్వతం కాదు, ఇది అశాశ్వతము. లోకంలో మరి నమ్మకంగా ఉంటున్నామేమో కానీ, మన పనులు మనం నమ్మకంగా ఉంటున్నామేమో కానీ, దేవుని పనిలో మనం నమ్మకంగా ఉండాలి పిల్లారా. నమ్మకం అనేది లేకపోతే రేపు మనం నష్టపోతాం పిల్లారా. మత్తయి రాజసువార్త 25 అధ్యాయము, మత్తయి రాజసువార్త 25 అధ్యాయము 14 ఉంచాడు. మత్తయి రాజసువార్త 25 అధ్యాయం 14. మత్తయి రాజసువార్త 25 అధ్యాయము 14 చూడము. పరలోక రాజ్యము ఒక మనిషిని పోలి ఉన్నది. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము కలది వానికి ఇచ్చెను. వెంటనే దేశమునకు పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాడితో వ్యాపారం చేసి 5 తలాంతులు సంపాదించును. అలాగనే 2 తీసుకున్నవాడు 2 సంపాదించును. అయితే 1 తలం తీసుకున్నవాడు భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టును. వచ్చి వారి యొక్క లెక్క చూసుకొనును. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు సంపాదించును. అయ్యా అతని యజమానుడు వచ్చి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా జీవించావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమితులు అంటున్నాడు. చాలు ఇలా 5 ఇచ్చాడు, 5 ఆత్మ సంపాదించాడు. 2 ఇచ్చాడు, 2 మరి సంపాదించాడు. 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? భయపడి ఆయనకి భూమిలో పాతి పెట్టుబడ్డాడు. వాడు తీసి ఎక్కడ ఏమంటున్నాడు? వచ్చి, అయ్యా కనుక ఇదిగో అందుకని యజమానుడు వచ్చి ఏం పేరు పెట్టాడు? సోమరమైన శతదాసుడా, నేను విత్తన చోట కోయలేనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే వచ్చి వడ్డీతో కూడా అని చెప్పి చాలు. ఇచ్చిన తలాంతుని ఏం చేశాడు? వాని అద్దె నుండి తీసివేశాడు. 10 తలాంతులు గలవానికి ఇచ్చాడు. 5 తలాంతులు సంపాదించిన వాడు 5 సంపాదించాడు. అప్పుడు ఎన్నైనా 5 5 10 వానికి ఇచ్చాడు. ఎందుకు? వాడు 10 ఆత్మ సంపాదించాడు. మరి నీవు నేను మనం ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నాం? మనం మందిరం నాటకే కష్టంగా ఉంది, ఇంకేం ఆత్మ సంపాదిస్తాం? భారంగా పని చేద్దామే, దేవుని సన్నిధిలో భారంగా మరి సేవలో కనుగొదామే అని మనకు ఆలోచన ఉందా? లేదు. రేపు లెక్క ఉంటుంది. నువ్వు ఎంత ఎన్ని ఆత్మలు సంపాదించామా, ఎంతమంది తీసుకొచ్చావా దేవుని, కానీ నాకు నీకు అందరికీ ఉంటుంది. ఒక పాపైనా రక్షించబడాలని చెప్పి ఈ యొక్క కూటాలు ఏర్పాటు చేస్తుంది. ఒక పాప మారు మనసు పొందాలని చెప్పి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి 5 తలాంతులు తీసి 5 ఇచ్చినప్పుడు 5 సంపాదించాడు. వాని గురించి ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా జీవించావయ్యా, కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమించును అంటున్నా. ఇలా కొంచెమైనా పర్లేదు, కొద్ది సంఘమైనా పర్లేదు, నమ్మకంగా అర్థం కావాలి.
నమ్మకంగా చూస్తాడు, నమ్మకత్వం చూస్తాడు ఆయన. నా యొక్క నివసించినట్టు దేశంలో నమ్మకస్తులు కనిపెడుతూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం. దేవుని ఇల్లంతటలో చూసారా, మోషే ఎలాంటి వాడు ఉన్నాడంట? నమ్మకం. నమ్మకం. దేవుని ఇంట్లో, దేవుని యొక్క గృహములో, దేవుని మందిరములో. మరి దేవుని మందిరములో, దేవుని ఇంట్లో మనం ఎంతవరకు నమ్మకంగా జీవిస్తున్నాం ఒకసారి పరిశీలించుకుందాం. మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దేవుని ఇల్లంతటా మోషే నమ్మకంగా ఉండనని తను నియమించిన వారికి నమ్మకంగా ఉన్నాడు. ఆలోచించుడు. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా పడిన ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా జీవిస్తున్నాడు, నమ్మకత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి నమ్మకమైన వానికి ఆయన ఏమిస్తానన్నాడు చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి ఏమిస్తానన్నాడు? రూపమ్మ ఏమిస్తానన్నాడు? దీవెనలు. ఆయన దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం. ఎంతవరకు నమ్మకత్వం చెప్పండి. మనం అప్పుడు మరి వివాహం చేసుకునేటప్పుడు ఏమంటాము? ఒప్పందం చేసుకుంటాం కదా. ఒప్పందం చేసుకుంటే ఏమని? నేను బ్రతుకు దినాలన్నీ కూడా నీకు భార్యనే ఉంటాను, నీకు భర్తనే ఉంటాను. మనం ఒప్పందం చేసుకుంటాం కదా. అలాగనే ప్రభు యొక్క పనిలో, దేవుని మందిరములో మనం ఎంతవరకు నమ్మకంగా జీవించాలి చెప్పాలి. మీరు నేను చెప్పకుండా మరి ఎంతవరకు చెప్పగలుగుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మిమ్మల్ని శోధించబడినట్లు అపవాది కొందరిని మీలో కొందరు సెలవేయబోతున్నాడు.